కళల కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది, కళలే జీవితం అనుకుని బ్రతికే వాళ్ళు కొంతమంది. చరిత్రను చూసే యోగ్యత ఉండదు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలియకపోతే నువ్వు కాలాన్ని ఖర్చు చేస్తున్నావని మాత్రమే అర్థం. కేవలం అదృష్టం మాత్రమే కాదు, నీ నిర్ణయం, నీ పట్టుదల. నీ భవిష్యత్తును నిర్మించేది కేవలం డబ్బు మాత్రమే కాదు, నీ యొక్క గొప్ప నిర్ణయం కూడా. విజయం కోసం పుట్టిన మనిషి కారణాలు చెప్పడు. శిఖరాన్ని చేరాలనుకునే మనిషి సమయాన్ని నిందించడు. చరిత్ర సృష్టించాలనుకునే మనిషి పరిస్థితులను చూసి ఆగడు. అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు, ప్రపంచం ఆ నిర్ణయాన్ని చరిత్రగా మారుస్తుంది. ఒకవైపు అసౌకర్యం, మరోవైపు విజయం. మరోవైపు కారణాలు, ఒకవైపు ఫలితాలు. ఒకవైపు భయం, మరోవైపు భవిష్యత్తు. ఒకవైపు నిద్ర, మరోవైపు నీ కళ. మీరు కూడా ప్రయత్నించండి. ఈ ప్రపంచం అవకాశం ఇస్తుందని నువ్వు ఎదురు చూడకు. అవకాశం లేని చోట నువ్వే చరిత్రని తిరిగి రాయాలి. కళలు కనడం అందరికీ వస్తుంది, అని ఆ కళల కోసం పోరాడే శక్తి కొందరికే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మీరు ఎలాగ ఉండాలనుకుంటున్నారో కామెంట్లో మీ అభిప్రాయాన్ని రాయండి. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి.